గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? బాగున్నాను మ్యామ్. మీరొస్తున్నారని డైరెక్టర్ సార్ కాల్ చేసి చెప్పారు. ఎవరికో అడ్మిషన్ తీసుకోవాలట కదా? ఎవరికో కాదు మేడం, నా కోడలికి. ఓకే మేడం, కూర్చోండి. కూర్చో వసుంధరా. తన పేరు వసుంధర, నా కోడలు. చాలా తెలివైంది, చాలా బాగా చదువుతుంది కూడా. ఇంటర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల డిగ్రీ సెకండ్ ఇయర్ తర్వాత తను చదువును ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు తను ఎగ్జామ్స్ రాయాలి. చాలా లేటుగా అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఇంకో వారంలో పరీక్షలు. మొత్తం సిలబస్ అయిపోయాయి. తన చేత పరీక్షలైతే రాయించగలను, కానీ తను అందుకుంటుందా? మీకు ఆ భయం అవసరం లేదు. చెప్పాను కదా, తను చాలా తెలివైంది, బాగా చదవగలదు. ఈ అమ్మాయిని ఎగ్జామ్స్ రాయనిస్తే మీ కాలేజ్కే ఫస్ట్ వస్తుందని నమ్మకంగా చెప్తున్నాను. మల్లికా మేడం ఒక విషయం కాన్ఫిడెంట్గా చెప్తే దాని మీద మాకు రెండో ఆలోచనే లేదు. మీరింత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి తనలో ఎంత విషయం ఉందో అర్థమవుతుంది. అడ్మిషన్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దాం. నేను కౌన్సిలర్ని పిలుస్తాను. హలో, ఒకసారి నా క్యాబిన్కి రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. స్టూడెంట్ డీటెయిల్స్ రాసుకోండి. ఓకే మేడం. స్టూడెంట్ పూర్తి పేరు చెప్పండి మేడం. వసుంధర ప్రతాప్, వైఫ్ ఆఫ్ ధ్రువ ప్రతాప్. తన భర్త కానీ తల్లిదండ్రులు కానీ సంతకం చేయాలి. వసుంధరకి అమ్మైనా నాన్నైనా నేనే సంతకం పెడతాను. ఓకే మేడం. వసుంధర గారు, ఒకసారి ఈ ఫామ్లో మీ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని సంతకం పెట్టండి. పెట్టు. ఓకే మేడం, ఇంకా నేను వెళ్తాను. ఓకే సరే మేడం. అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. పెళ్ళయ్యాక కూడా నిన్ను చదువుకోవాలని ఇంతగా సపోర్ట్ చేసే అత్తగారు దొరకటం నిజంగా నీ అదృష్టం అమ్మా. కోడల్ని సూటిపోటి మాటలని రాచి రంపాన పెట్టే అత్తగారిని చూశాను, కానీ ఇలా నెత్తిమీద పెట్టుకునే వాళ్ళని చూడలేదు. ఇలాంటి కోడలు దొరకడం మా అదృష్టం కూడా ప్రిన్సిపల్ గారు. ఇలా నెత్తిమీద పెట్టుకున్నాము అంటే తను ఎంత ఒదిగుందో అర్థం చేసుకోండి. ఇంటి గుట్టుని గడప దాటనివ్వదు. పొరపాటున ఒక మాట అన్నా అందులో ప్రేమనే చూసింది తప్ప పంతానికి దిగలేదు. ఇలాంటి అమ్మాయి కోడలైతే ఏ అత్తగారైనా అమ్మలా మారిపోతుంది.
ఏమ్మా వసుంధరా, మీ అత్తగారు చెప్పినట్టు కాలేజీలో నువ్వు ఫస్ట్ తెచ్చుకోవాలి. ఇంటర్ మా నాన్న కోసం కష్టపడి చదివాను. ఇప్పుడు డిగ్రీ మా అత్తమ్మ కోసం ఇష్టంగా చదువుతాను. తన నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతాను. సరే మ్యామ్, మేము వెళ్ళొస్తాం. పద. థ్యాంక్ యూ మేడం. ఓకే, మంచిది. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని నేను అడిగానా? ఓ, ఇప్పుడు నేను నీ కింద పనిచేసే మేనేజర్ని కదా, రిపోర్ట్ చేయాలి కదా. అవును మేడం, ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక్కడ ఎలాగో నిద్ర పట్టడం లేదు కదా, ఆఫీస్కి వెళ్ళి పడుకుంటాను. నేను మీతో ఒక విషయం చెప్పాలి. చా, ఈ మధ్య మీరు నాకు చెప్పడం కూడా జరుగుతుందా? మీ నిర్ణయాలు మీరు తీసుకుని క్యాబిన్లోకి పిలిచి చెప్పడమేగా జరుగుతుంది. ఇదేంటి కొత్తగా? అలా మేం చేయడానికి కారణమేం లేదా? ఎందుకని దాని గురించి ఆలోచించరు? మీ పాటికి మీరు ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోబట్టే కదా మేము కఠినంగా కొన్నింటిని అమలు పరచాల్సి వస్తుంది. ఫేక్ యాక్సిడెంట్ ప్లాన్ చేసిందెవరు? ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసిందెవరు? ఇది తెప్పడానికేనా నన్ను ఆగమంది? కాదు, ఈరోజు అత్తమ్మ నన్ను కాలేజీకి తీసుకువెళ్లారు. అత్తమ్మ? అత్తమ్మ? అదే మల్లిక మేడం నన్ను కాలేజీకి తీసుకువెళ్లారు. నన్ను చదివించడానికి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు. నేను నా డిగ్రీ ఎగ్జామ్ త్వరలో రాయబోతున్నాను. వెరీ గుడ్. ఇంకా మమ్మల్ని ఎలా ముంచాలో ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. అయినా ఎవరైనా బిజినెస్ని ఎలా చేయాలో నేర్చుకోవడానికి చదువుకుంటారు. నువ్వు బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకుని చదువుకుంటున్నావు. నీ స్ట్రాటజీస్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మొదటిసారి నిన్ను పొగడాలనిపిస్తుంది వసుంధరా. కంగ్రాచులేషన్స్, నన్ను ప్రతి అడుగులోనూ తొక్కి నువ్వు పైకి ఎదుగుతున్నందుకు. అవును, నువ్వు కలెక్టర్ అవ్వాలనుకునే దానివి కదా. నా సజెషన్ ఏంటంటే నువ్వు లాయర్ అవ్వు. నువ్వు వాదిస్తే మంచోళ్ళని ఎదవలని నమ్మిస్తావు, ఎదవలని మంచోళ్ళు అని ప్రూవ్ చేస్తావు. నీకు ఆ ప్రొఫెషన్ బాగా సెట్ అవుతుంది. మీరు తిట్టినా ఈ నిమిషం మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. చెప్పావు కదా, ఇక వెళ్ళు. అలా కాదు, పరిచయమే